హాయ్ అండి. నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజైతే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే ఇన్‌స్టంట్‌గా ప్రిపేర్ చేసుకునే రవ్వ ఊతప్పం అండి. ఇంట్లో ఎలాంటి టిఫిన్ పిండి లేకపోయినా లేదా రోజు తినే టిఫిన్ బోర్ కొట్టినా ఇలా అప్పటికప్పుడు సూపర్ సాఫ్ట్‌గా, సూపర్ టేస్టీగా ఉండే ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. అలాగే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా కడుపు నిండా తింటారండి. అంత టేస్టీగా అయితే ఉంటుందన్నమాట ఈ బ్రేక్‌ఫాస్ట్. సో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి 2 మీడియం సైజు బంగాళాదుంపల్ని పైన ఆ చెక్కుని తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్‌గా కడిగి ఇలా జార్‌లోకి తీసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 2 పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే 1 ఇంచు అల్లం తీసుకొని దాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఈ అల్లాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇందులో నీళ్ళేమీ వేయకుండా ఒకసారి మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. చూడండి, మనకు బంగాళాదుంపల్లో మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి నీళ్లు వేయకపోయినా ఇలా సాఫ్ట్ పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి. అదేనండి ఉప్మా చేసుకునే సూజీ రవ్వ అనమాట. సో ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని పోసుకొని మరోసారి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మనకు ఈ బ్యాటర్ ఎంత స్మూత్గా ఉంటుందో మనం చేసే ఈ బ్రేక్ఫాస్ట్ కూడా అంత సాఫ్ట్గా, అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే ఈ బ్యాటర్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా మొత్తం బ్యాటర్ తీసుకున్న తర్వాత జార్లో కొద్దిగా నీళ్ళని వేసి కడిగి ఆ నీళ్ళని కూడా ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మనము ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. ఈలోపైతే వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకుందాము. చూడండి, 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మనకు ఈ పిండి అనేది కొంచెం నాని సాఫ్ట్గా రెడీ అయిపోతుందనమాట. సో ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ ఒక మీడియం సైజు క్యారెట్ని కూడా ఇలా సన్నగా తురుముకొని ఇందులోకి వేసేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే 1/2 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి. ఆల్రెడీ మనం ఇందులో పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఈ చిల్లీ ఫ్లేక్స్ అనేది కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్, నేనైతే ఇక్కడ 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి. మీరు మీ టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది కొంచెం ఎక్కువైనా చేసుకోవచ్చు లేదా తప్పించుకొనైనా సరే వేసుకోవచ్చు అనమాట. ఫైనల్గా చిటికెడంత వంట సోడా, జస్ట్ చిటికెడంత వేసుకోండి సరిపోతుంది. వేయకపోయినా పర్వాలేదండి. కాకపోతే కొద్దిగా వేసుకున్నట్లయితే మనకు ఈ ఊతప్పాలు అనేది కొంచెము ఫ్లఫీగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇవన్నీ పిండిలో బాగా కలిసేలా ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూడండి, కొంచెం థిక్గా ఉందండి. సో ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 గ్లాస్ వరకు, అంటే టీ గ్లాస్తో ఒక 1/2 గ్లాస్ వరకు నీళ్ళని పోసుకొని మరోసారి బాగా కలిపి మరోసారి కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకుందాము. మనకు ఈ పిండి అనేది మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ థిక్గా ఉండకూడదండి. ఇలా ఉండాలన్నమాట. ఇదైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. సో మనకు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనము ఈ బ్యాటర్ని రెడీగా పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్లో నుంచి ఒక గరిటెడు ఇందులోకి యాడ్ చేసుకొని పైన మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాల తర్వాత మూత తీసి మనము ఈ ఊతప్పాన్ని ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందాము. ఇలా టర్న్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టాల్సిన పని లేదండి. మరో 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద ఇలాగే ఫ్రై చేసుకున్నట్లయితే మనకు చక్కగా ఫ్రై అయిపోతుంది. చూడండి, రెండో వైపు కూడా ఎంత మంచి కలర్ వచ్చేసిందో. సో ఇదే విధంగా 2 వైపులు మంచి కలర్ వచ్చేలా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకున్నట్లయితే సరిపోతుందనమాట. ఇప్పుడైతే మనం దీన్ని పక్కకు తీసుకొని మిగతా వాటిని కూడా సేమ్ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుందాము. అంతేనండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ని అయితే మనం చిటికీలో ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే దీనికోసము సపరేట్గా చట్నీ కానీ వేరే డిష్ ఏమైనా చేయాల్సిన పని లేదండి. మనకు ఇంట్లో పప్పు కానీ లేదా ఏదైనా ఆవకాయ కానీ ఏదైనా ఉన్నా సరే దాంతో సర్వ్ చేసుకోవచ్చండి. లేదా డైరెక్ట్గా అలాగే అయినా సరే తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.